హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమిన డైరీ. అందరికైతే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. సో రేట్లు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకుందాము, దూడల రేట్లు ఈ సంవత్సరం. సో చాలామంది అయితే దూడల కాఫింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాం అండి. అన్న మీరు తెచ్చారన్నా? ఎన్ని తెచ్చారన్నా? 10 శాలరీ తెచ్చారు. ఎలా ఉన్నాయన్న రేట్లు చెప్తా ఒక్కొక్కటి? ఎంత చెప్తారన్నా? 35 చెప్తారు. దీని మదర్ మిల్క్ అన్నా 14 లీటర్. ఇదన్నా అన్ని 14 లీటర్స్, అన్ని 35లోనే ఉన్నాయన్నా. దూడం బట్టి రేటు చేంజ్ అవుతుంటాయి కదా, మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది బాగుందన్న. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్నా? 1.5 year ఉంటుంది. ఈటికి వస్తుందన్నా ఏమన్నా? చూడండి, ఇదైతే మంచి క్వాలిటీలో ఉంది. 1.5 year అని చెప్తున్నాడు. సో రేట్లు, సో రైతులు అయితే తక్కువ ఉన్నారు ఈ వారం, దూడలు కూడా తక్కువ వచ్చాయి. సో ఇదైతే బాగుందండి క్వాలిటీ. అనేది ఎంత చెప్తారా? ఇది 50 చెప్తారా? చూడుతారుందా అన్న? 2 నెలలు అయింది కట్టి. మదర్ మిల్క్ అని చెప్తారా అన్న? 18 లీటర్లు ఇచ్చింది. సో 2 నెలలు అయితే చూడుంది అంటున్నారండి. మంచిగా ఉంది, మంచి సైజులో ఉన్నాయి ఇవి. సో చూడవచ్చు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో. సో 2 నెలలు అంటే మీరు చెక్ చేయడానికి ఉండదు, ఇక నమ్మకంతో తీసుకోవాలి. 2 నెలల చూడంటే ఇది మన అదృష్టం మీద ఉంటుంది. కానీ మళ్ళీ అయితే ఎదగైతే వస్తాయండి. ఇవన్నీ మంచి ఏజ్లో ఉన్నాయి, ఇవన్నీ ఎదగొస్తాయి. సో 2 నెలలు చెప్పింది అనేది నమ్మకం మీదనే అండి. మన అదృష్టం బాగుంటే సక్సెస్ అవుతుంది. సూడ్ అనేది 3 నెలలకైతే కన్ఫర్మ్ చేయొచ్చండి. 3 నెలలు అవుతుంది 100% కన్ఫర్మ్ చేయాలంటే. చూడండి ఎంత మంచి సైజులో ఉందో, బాగుంది, మంచి హైట్లో ఉంది దూడలు. సో దూడలైనా తీసుకుంటే చలికాలం బెటర్ అండి. చలికాలంలో తీసుకోండి దూడలు. సో కట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. చూద్దాం మార్కెట్లో ఎలా ఉన్నాయో. ఈరోజు తక్కువ వచ్చాయి దూడలు, జనాలు కూడా తక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు కూడా. సో మంచి హైట్లో ఉన్నాయి. ఇది బాగుందండి, క్వాలిటీ బాగుంది. దీనిది రింగ్ ఉంది, చూడండి ఎలా ఉందో. మంచి రింగ్ ఉందండి, ఇది బాగుంది. ఇది మిన్నీలో ఉంది. ఇవి మంచి హైట్లో ఉన్నాయండి. ఇక్కడ చిన్న మార్కెట్లో ఇవి మంచి హైట్లో ఉన్నాయి మిన్నీ. ఇవి ఎంత చెప్తారు అన్న? 1,20,000. ఎన్ని ఇయర్స్ ఉంటుందా అన్న? సంవత్సరం ఉంటుందా? ఇక్కడ అమ్ముడు పోకుండా ఎక్కడికి పోతాయన్నా? మళ్ళీ మండికి తీసుకెళ్తారు. చూడండి ఇవన్నీ 1 year దూడలని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఒక 1.5 year దాకా ఉంటాయి. సో దూడలు తీసుకున్నప్పుడు అయితే మీరైతే క్వాలిటీ దూడలు అయితే తీసుకోండి. లో క్వాలిటీ దూడలు తీసుకుంటే అయితే మీరైతే ఫెయిల్ అవుతారు. క్వాలిటీ ముఖ్యం అండి దూడలు తీసుకున్నప్పుడు. ఎందుకంటే దీని మీద టైం అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే దూడలు తీసుకుంటే మినిమం ఒక 2 years అయినా ఇన్వెస్ట్ చేయాలి. దూడలు అనేది ఇప్పుడే రావు మనకు. ఒక 2 years ఇన్వెస్ట్ చేస్తే మన చేతులకైనా వస్తాయి. సో దానికోసమైనా అయితే 2 years అనేది మనం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీ తీసుకోవడం ముఖ్యమండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి అన్న అడుగుతున్నాం. ఎన్ని తెచ్చినావు అన్న? 15 తెచ్చారా? ఎలా ఉన్నాయన్న రేట్లు? చూడుతారున్నాయన్నా ఇంట్లో? చూడి అమ్మిర్రా? ఇది బాగుందండి. ఇది ఏందన్న పంచకళ్యాణి ఎంత చెప్తారు? 40 చెప్పారు. చూడుందా? కట్టలేదు, ఏదో హీట్కి అయితే వస్తున్నాయి. ఇదన్నా 48 దాకా చెప్పారు. ఇవన్నీ ఇవి 4కి 45 చెప్పారు. ఏమో చూడున్నా, ఇవేమన్నా ఇందులో ఏమన్నా ఏవి కట్టలేవు. చూడండి ఇవైతే 48,000 చెప్తున్నారు, ఏవైతే కట్టలేదు. బాగున్నాయి. సో ఇక్కడ కూడా ఉన్నది చిన్న సైజులో వచ్చేసి బలరండి, ఇక్కడ కట్టేశారు. సో 2 దూడలు ఉన్నాయి. ఎంత చెప్తున్నాను ఈ దూడలు? తెలీదా? తనే కాదట. ఇక్కడికైతే అన్ని ఇయర్ దూడలు వస్తుంటాయి, అన్ని బ్రీడ్స్ వస్తుంటాయి. సో బ్రీడ్స్ అయితే మీరు చెక్ చేసుకొని తీసుకోండి, మంచి బ్రీడ్ అయితేనే తీసుకోండి. ఎంత చెప్తున్నా? 25 చెప్తారు. ఎన్ని ఇయర్స్ ఉంటుందా అన్న? సంవత్సరం ఉంటుందా? ఎంత తల్లిపాలు ఏమైనా చెప్తావా? దీని తల్లి ఎంత ఇచ్చింది అన్న? పూటకి 5 ఇచ్చింది. 6 బేరం ఉంటాయి కదా, బేరం ఆడచ్చుగా? బేరం ఉంది. చూడండి ముర్రా 1 year ఉంటుందని చెప్తున్నారు. ఎంత ఉన్నాయన్నా ఇరు ఎట్లు దూడలు రేట్ ఎంత చెప్తున్నావు? 40,000 చెప్తున్నావా? ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న? వెళ్తున్నాడు. సో అవి ఆగట్లేవు. ఉంటుందన్నా?
చూడొచ్చు ఇవి ఆగట్లేవండి, తను మాట్లాడివ్వట్లేదు అసలు, చిన్న దూడలు కదా మొత్తానికి ఆగట్లేదు. అడిగి తెలుసుకుందాం అన్న. సో తెలుసుకుందాం అండి, వీడియో పూర్తి వరకు తెలుసుకుందాం. చూడొచ్చు ఎలా ఉందో ఇది కాళ్ళు అనేది డిఫరెంట్గా ఉందండి, చూడండి ఎలా ఉందో. ఈ మార్కెట్లోకి వచ్చిన వాటిలోనే ఇది చాలా డిఫరెంట్గా కనబడింది నాకు కాళ్ళు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో ఇదేమైనా ఇష్యూ వల్ల అవుతాయో ఒకసారి కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు అవుతుందో ఇలా. చూడండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి దూడలు, 1 year 1.5 year ఉంటుంది. దీని తల చూడండి డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మహారాష్ట్ర బ్రీడ్ అనుకుంటా, ఇది సింగాలది అని అనుకుంటా, డిఫరెంట్గా ఉంది దాని కళ్ళు కూడా. ఇక్కడ చిన్నది ఉందండి, కొన్ని దూడలు ఉన్నాయి. సో మీరు దూడలు అయితే తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోండి. బలరన్నా కనీసం పాలన ఇస్తాయి కానీ దూడలలో అయితే నష్టపోకండి, ఎందుకంటే మనం చాలా టైం స్పెండ్ చేస్తాము. ఇప్పుడు కొన్నాగానే ఇప్పుడైతే మన ఇంటికైతే రావండి పాలు. మినిమం ఒక 1.5 year to 2 years అయితే స్పెండ్ చేయాలి దూడల మీద. సో దానికోసం అయితే దూడలను అయితే ఎప్పుడు తీసుకుంటారో అప్పుడైతే జాగ్రత్త తీసుకోండి, కొంచెం మంచి క్వాలిటీ మాత్రమే తీసుకోండి. సో వచ్చాము కదా అని ఎలాంటి పడితే అలాంటివి తీసుకోకండి, నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అన్నా 80,000 చెప్తారు రెండింటిగా. ఎన్ని ఇయర్స్ ఉంటాయన్నా? అది కట్టిందా అన్న? ఎన్ని నెలలు అయిందా అన్న క్రాస్ అయ్యి? 1 month క్రాస్ అయింది. ఇక అదృష్టం ఇక కొన్న వాళ్ళది. 1 month గ్యారంటీ అని చెప్పలేము, ఇక అదృష్టం అన్న కొన్న వాళ్ళది. చూడండి ఎలా ఉన్నాయి రెండు. అయితే ఈ దూడలు అయితే కొన్నారండి. ఎంత కొన్నారన్న? 52,000 కొన్నారా? ఎన్ని కొన్నారన్న? ఈ 3 మీదనా? ఎలా అనిపించింది అన్న రేట్లు ఎలా అనిపించింది? బాగానే ఉందా? చూడండి 52,000 అయితే ఈ రైతు అనేది తీసుకున్నాడు ఈ 3 వచ్చేసి. సో చూడండి ఎలా ఉందో, మంచి సైజులో ఉన్నాయండి, కట్టగానికి వస్తుంటాయి చూడొచ్చు. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు కూడా. సో రేట్లు అనేది ఈ 3 అయితే కొన్నాడు. సో మీరు కూడా కామెంట్ చేయండి రేట్లు ఎలా అనిపించిందో మీకు కూడా, మీకు తెలిసి ఉంటే. బాగున్నాయి. సో ఈరోజు అయితే దూడలు చాలా తక్కువ వచ్చాయండి. సో మరింటి ఇలాంటి వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాథ్ డైరీ.